హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మౌనిక. వెల్కమ్ టు ద మౌనిక తెలుగు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంతో అందమైన హారాన్ని ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవాలను ఈ వీడియోలో చూసేద్దామా. ముందుగా వచ్చేసి MDF బోర్డ్స్ తీసుకోవాలి, ఇలా రౌండ్ కలర్ షేప్లో ఉండేవి. వీటికి వచ్చేసి పైన వచ్చేసి 7000 గమ్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా రౌండ్గా గమ్ అనేది అప్లై చేసుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి మూన్ షేప్ కుందన్స్ అనేది బ్లూ కలర్వి అప్లై చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ పెట్టేసుకోవాలి రౌండ్గా. ఇలా మనం నీట్గా అడ్జస్ట్ చేసి పెట్టుకున్నాము అంటే మనకు డాలర్ అనేది చాలా అందంగా వస్తుంది కదా. సో అందుకు మధ్యలో ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ స్టోన్స్ అనేవి ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా పెట్టుకున్నాము అంటే సరిపోతుంది. ఇలాగే రౌండ్గా పెట్టేసుకోవాలి. చూడండి, స్టోన్స్ అనేవి ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ రౌండ్గా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టుకున్నాము అంటే డాలర్ అనేది నీట్గా వస్తుంది. చూడండి, మళ్ళీ ఇక్కడ గ్లూ అనేది అప్లై చేసుకొని ఇప్పుడు ఈ గ్యాప్లో మిడిల్ గ్యాప్లో ఉంది కదా, ఈ గ్యాప్లో కూడా ఈ స్టోన్స్ అనేవి నీట్గా అతికిచ్చేసుకోవాలి. చూడండి, ఇలా నీట్గా అడ్జస్ట్ చేసుకుంటూ అతికిచ్చేసుకోవాలి. ఇలా రౌండ్గా వచ్చేలాగా కరెక్ట్ షేప్ వచ్చేలాగా పెట్టుకొని అతికిచ్చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇంకొక లేయర్ పెట్టేసుకుందాం. పైన వచ్చేసి ఇంకొక వరుస అనేది పెట్టేసుకుందాం. మనం ముందుగా గమ్ అనేది అప్లై చేసుకొని ఇక్కడ వచ్చేసి సేమ్ కలరే తీసుకుంటున్నాను నేను. ఇక్కడ ఏదైతే బ్లూ కలర్ పెట్టానో అదే తీసుకుంటున్నాను, కాకపోతే ఆపోజిట్. అంటే ఇప్పుడు ఒక సైడ్కి పెట్టాం కదా, దీన్ని మళ్ళీ ఇంకొక సైడ్కి ఆపోజిట్ లాగా పెట్టుకోవాలి స్టోన్స్ అనేవి. చూడండి, ఇలా ఆపోజిట్ పెట్టుకున్నాము అంటే చూడటానికి చాలా అందంగా ఉంటుంది డాలర్ అనేది. చూడండి, వీడియోలో చూపించినట్టు ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ పెట్టుకోవాలి. చూడండి, ఇలా నీట్గా మనం సెట్ చేసి పెట్టుకున్నాము అంటే స్టోన్స్ కూడా కరెక్ట్గా వస్తాయి, మనకు డాలర్ కూడా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఇంకొక వరుస కూడా పెట్టేసుకుందాము. చూడండి, మళ్ళీ గమ్ అప్లై చేసేసుకొని ఇప్పుడు మళ్ళీ మూన్ షేప్ కుందన్ అనేవి ఇలా నీట్గా పెట్టేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనకు ఫస్ట్ వరుసకి ఎక్కువ స్టోన్స్ పడతాయి, అలాగే సెకండ్ వరుసకి కొద్దిగా తక్కువ, అలాగే మూడో వరుస వచ్చేసరికి ఒక 6-7 కన్నా ఎక్కువ పట్టాయి స్టోన్స్ అనేవి. చూడండి, ఇక్కడ నేను 6 పట్టాయి చూడండి నాకు స్టోన్స్ అనేవి. ఇప్పుడు వచ్చేసి మిడిల్లో మళ్ళీ గమ్ పెట్టేసుకొని జర్కన్ స్టోన్ సేమ్ బ్లూ కలర్ ఉంటుంది కదా, అదే కలర్ పెట్టేసుకుంటున్నాను. ఇలా పెట్టుకుంటే డాలర్ అనేది రెడీ అయిపోయింది కదా. అన్ని డాలర్స్ని ఇలాగే తయారు చేసి పక్కన పెట్టేసుకుందాం. చూడండి, ఇవి ఒక 10 నిమిషాలు ఆగిన తర్వాత ఇప్పుడు ఇంకొక డాలర్ తీసుకొని బ్యాక్ సైడ్ వచ్చేసి ఇది మిడిల్లో వచ్చే డాలర్కి నేను ఇలా పెడుతున్నాను. చూడండి, ఇలా ఆపోజిట్గా పెట్టుకోవాలి, క్రాస్గా పెట్టుకోవాలి. చూడండి, ఇప్పుడు ఒక ఐపిన్ తీసుకొని ఇలా క్రాస్గా ఇలా పైకి ఒకటి, ఇలా ఇటు సైడ్కి ఒకటి పెట్టేసుకోవాలి. చూడండి, ఇలా క్రాస్గా పెట్టుకొని కిందికి కూడా ఒక ఐపిన్ పెట్టేసుకుందాము. కిందికి కూడా ఒక ఐపిన్ పెట్టేసుకొని దీనికి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకొక డాలర్ అనేది తయారు చేసి చూపిస్తాను. చూడండి, ఇవి సైడ్ వచ్చేవి. ఇప్పుడు దీనికి వచ్చేసి ఇలా క్రాస్గా పెట్టేసుకొని ఐపిన్స్ని వచ్చేసి లైట్గా, ఎక్కువ మరీ క్రాస్ పెట్టుకొని లైట్గా క్రాస్గా వచ్చేటట్టు పెట్టుకోవాలి. చూడండి, నేను ముందు పెట్టింది మిడిల్ది, ఇది వచ్చేసి సైడ్ వచ్చేది. ఇలా పెట్టేసుకొని దీన్ని షీట్ పెట్టి కవర్ చేసేసుకోవాలి. ఇలా కవర్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనము వీటన్నిటిని జాయింట్ చేసేసుకుందాం. ముందుగా డాలర్ అనేది ఒక డాలర్ తీసుకొని మిడిల్లో ఉన్న డాలర్ని తీసుకొని ఇటు సైడ్ అటు సైడ్ అతికిచ్చేసుకుందాం. ఇప్పుడు ఐపిన్ ఉంటుంది కదా, ఐపిన్ ఇలా ఓపెన్ చేసి ఇలా క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. సేమ్ ఇటు సైడ్ కూడా డాలర్ అనేది అలాగే తయారు చేసేసుకుందాం. చూడండి, ఇలా అతికిచ్చేసుకున్నాము అంటే హారం అనేది నీట్గా అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఇక్కడ ఐపిన్ ఓపెన్ చేసేసుకొని ఇటు సైడ్ కూడా ఇలా పెట్టేసుకొని క్లోజ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు సేమ్ ఇటు సైడ్ ఎలాగైతే తగిలించామో ఇటు సైడ్ కూడా అలాగే తగిలించేసుకుందాము. చూడండి, ఇలా ఐపిన్ ఓపెన్ చేసేసి ఇది ఇలా తగిలించేసుకుంటే డాలర్ అనేది సరిపోతుంది. సేమ్ ఇప్పుడు ఇంకొకటి కూడా అలాగే తగిలించేసుకుందాము. చూడండి, మనకు హారం అనేది ఒక 75% రెడీ అయిపోయింది కదా. చూడండి, ఇలా రెడీ అయిపోతే సరిపోతుంది. కింద ఇప్పుడు చూడండి ప్లెయిన్గా ఉంది కదా, కింద ఇంకొక డాలర్ పెట్టేసుకుందాం. మనకు హారం అనేది తయారైపోతుంది. డాలర్కి వచ్చేసి ఎక్కువ ఏమీ అవసరం లేదు, గమ్ అప్లై చేసుకొని ఒక ఐపిన్ పెట్టుకుంటే పైన ఒకటి సరిపోతుంది. చూడండి, ఇలా ఐపిన్ పెట్టేసుకొని షీట్ అనేది కవర్ చేసుకొని ఈ షీట్ని నీట్గా బ్యాక్ సైడ్ కట్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ డాలర్ అనేది ఇలా అతికిచ్చేసుకుందాం. చూడండి, సేమ్ ముందుగా చెప్పినట్టు ఇలా ఐపిన్ ఓపెన్ చేసేసి డాలర్ అనేది ఇలా అతికిచ్చేసుకోవాలి. ఇలా అతికిచ్చేసుకున్నాము అంటే ఎంతో అందమైన హారం అనేది తయారైపోయింది కదా. చూడండి, ఇలా అతికిచ్చేసుకుంటే సరిపోతుంది. చూడండి ఫ్రెండ్స్, ఎంతో అందమైన హారం అనేది ఇంట్లోనే ఈజీగా
ఎంతో సింపుల్గా ఈ హారం అనేది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీరు కూడా ట్రై చేయొచ్చు. ఎంతో సింపుల్గా ఈ హారం అనేది మనము ఏదైనా ఫంక్షన్స్ కానీ పార్టీస్ కానీ వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళాము అంటే ఈ హారం అనేది చాలా అందంగా ఉంది కదా ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నేను ఇయర్ రింగ్స్ కూడా చేశాను. ఇయర్ రింగ్స్ వచ్చేసి మీకు షార్ట్లో పెడతాను చూడండి. ఫ్రెండ్స్ చూడండి, ఎంతో అందమైన హారం అనేది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తున్నట్టయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీకి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.